ఫ్రీ బస్, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంపై చంద్రబాబు కీలక ప్రకటన. ఆడపడుచులకు ఇది ఊహించని షాక్. ఫ్రీ బస్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మహిళామణులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ఆడపడుచులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీపై స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మరో అప్డేట్ ఇచ్చారు. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆడవాళ్లు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించేందుకు ముహూర్తం ఖరారు చేసిన విషయానికి తెలిసిందే. తాజాగా దానిపై మరో స్పష్టత ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. శ్రీశైలం జిల్లా పర్యటనలో ఈ పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించి ముఖ్యమంత్రి చిన్న పేచీ పెట్టారు. మహిళలకు ఫ్రీ టికెట్ జర్నీ కేవలం జిల్లా పరిధికి మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏ జిల్లాకు చెందిన మహిళలు ఆ జిల్లాలో మాత్రమే ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని తెలిపారు. శ్రీశైలం పర్యటనలో భాగంగా సున్నిపెంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని మరోసారి ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు. శ్రీశైలం పర్యటనలో భాగంగా సున్నిపెంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని మరోసారి ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు. అయితే ఇప్పటి వరకు ఏపీలోని మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం మొత్తం ఉచితంగా తిరగవచ్చని భావించారు. తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం తరహాలోనే ఏపీలో కూడా అమలు చేస్తారని భావించారు. కాని చంద్రబాబు కేవలం ఏ జిల్లాలో ఉన్న వాళ్లకు ఆ జిల్లాకే పరిమితం అని చెప్పడంపై ఒకింత నైరాశ్యానికి గురవుతున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో చాలా పథకాల్లో కోత పెడుతున్నారని వాపోతున్నారు ఏపీ ప్రజలు. వైసీపీ ఇచ్చిన అమ్మఒడి డబ్బులు ఏడాది ఆలస్యంగా తల్లికి వందనం పేరుతో ఇచ్చారని పెదవి విరుస్తున్నారు. అదే విధంగా పింఛన్ విషయంలో కూడా కొందరి పేర్లు తొలగించారనే విమర్శలు వినిపిస్తున్నాయిలాంటి సమయంలో చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రకటన చేసినందుకు సంతోషించాలో, కేవలం ఏ జిల్లా వాళ్లు ఆ జిల్లాలో మాత్రమే తిరగాలనే కండీషన్ పెట్టినందుకు చింతించాలో అర్థం కావడం లేదని కొందరు మహిళలు వాపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేలా అమలవుతుందనుకున్న ఈ పథకం తెలంగాణలో పూర్తిగా, ఆంధ్రాలో అసంపూర్తిగా అమలవుతుందనే విమర్శలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద వరమని, రాయలసీమ అభివృద్ధికి తన వద్ద స్పష్టమైన బ్లూప్రింట్ ఉందని చంద్రబాబు అన్నారు. గోదావరి నీటిని బనకచర్లకు తరలిస్తే రాయలసీమలో కరువు ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.